నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ సంచలనమైనటువంటి తీర్పునిచ్చారు. పిటిషన్లు కొట్టివేస్తూ పార్టీ మారినట్టు సరైన ఆధారాలు చూపలేని కారణంగా సాంకేతికంగా వారు ఇంకా బీఆర్ఎస్ సభ్యులేనని చెప్పి స్పీకర్ గారు వెల్లడించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపై బీఆర్ఎస్ పిటిషన్లు దానం కడియం పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతుంది. స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గడ్డం ప్రసాద్ గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి స్పీకర్ నిరాకరించారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లభించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి ప్రకాష్ గౌడ్లకి ఉపశమనం లభించింది. వీరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులు వీడియోలు, డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించినప్పటికీ సాంకేతికంగా ఫిరాయింపు రుజువు కాలేదని తేల్చడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ల వాదనలు కొనసాగుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించడంతో స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. ఇదే వ్యవహారంలో మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదని, అది కొనసాగుతుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. దానం కడియంకి ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు వారు సమయం కోరినట్టు తెలుస్తుంది. వారి సమాధానం ఇచ్చాక త్వరలోనే వాటిపై కూడా నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అలాగే స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇదే అంశంపై డిబేట్లో మనతో అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. 10 మందిలో 5 ఇవాళ రిలీఫ్ పొందారు. ఇంకొక 3కి సంబంధించి మనం వింటా ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కాళే యాదయ్య గారు, అలాగే సంజయ్ కుమార్ గారికి సంబంధించి రేపు తీర్పు వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది అవుతూనే ఇక మిగిలింది దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారికి సంబంధించి మరి ఏమి నిర్ణయం చేస్తారన్నది తెలియనటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈ నిర్ణయం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా? స్పీకర్ విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ మేరకు కోర్టులు, హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్, ఏ మేరకు దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది? కటార్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నిజానికి మనం సుప్రీంకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు చూస్తే విచక్షణ అధికారాలు, అలాగే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును కూడా పరిగణలోకి తీసుకుంది. చాలా అంటే ఆ పార్టీ అభ్యర్థుల బయట వ్యవహరించిన తీరును కూడా పరిగణలోకి తీసుకుంది. మొత్తానికి ఇప్పుడు ఒకరిద్దరు అయితే టెక్నికల్ గా కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి దానం నాగేందర్ కును కడియం శ్రీహరికి ఉంది. కడియం శ్రీహరి తన కూతురుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి విజువల్స్ ఉన్నాయి. అట్లానే ఈయన సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థిగానే ప్రచారం చేయడము, అంటే నిలబడడం, పోటీలోకి నిలబడడంతో స్పష్టంగా బీఫామ్ తోటి ఆయన గుర్తుతోటి పోటీ చేశారు. నిజానికి దానం నాగేందర్ గారు డెఫినెట్ గా ఇది ఒక చర్చ కాబట్టి ఈ చర్చ జరిగినప్పుడు అందరం మాట్లాడతాం. ఆయన గతంలో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచి ఆయన రాజశేఖర రెడ్డితో వెళ్ళి, అంటే అధికారం ఎటుంటే అటు వెళ్ళిపోతారు ఆయన. ఆ రాజశేఖర రెడ్డితో గెలిచిన కొద్ది రోజులకే ఆయన పార్టీ ఫిరాయించి పార్టీ మారాలనే ప్రయత్నం చేస్తే నాకు బాగా గుర్తు, అక్కడ ఎంఐఎం గెలిచింది, ఈయన ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఏకంగా పార్టీ గుర్తు, కాంగ్రెస్ లో హైదరాబాద్ నగర మేయర్గా చేశారు, దానికి కాంగ్రెస్లో మంత్రిగా చేశారు. బేసిక్గా మొత్తం ప్రస్థానం అంతా కాంగ్రెసే సార్, మీకు గుర్తుంటే. కాకపోతే
సమయానుకూలంగా పార్టీ మారుతుండొచ్చు. ఓకే. అంతే అంతే అంటే ఆయన కాంగ్రెస్ అంటే ఆయనను కాంగ్రెస్ అనుకుంటే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సిన పని లేకుండే. అవును. కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేరారు. ఒకసారి అదే గెలిచి అవును. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి వచ్చారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఆయన పార్టీ మారారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చట్టము లేకపోతే ఈ చట్టంలో ఆయన ఖచ్చితంగా బోన్లో నిలబడి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చర్చ జరుగుతుంది ఆయన పట్ల కూడా. ఆయన ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన సుప్రీంకోర్టులో కూడా కౌంటర్ దాఖలు చేయలేదనే మనం వార్తల్లో చూసాం. కాబట్టి డెఫినెట్ గా ఏంటంటే పార్టీ ఫిరాయించినటువంటి ఈ ఎమ్మెల్యేల్లో 7 మందిలో 8 మందిలో అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ది ముగ్గురు పెండింగ్ ఉన్నాయి. 5 మంది సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ అవుతుంది సార్. రేపు పోచారం కాళయాదవ్ గారిది, సంజయ్ కుమార్ గారిది ఫలితం ఇచ్చేస్తారని చెప్తా ఉన్నారు. అదే అంటే 5 మందికి మాత్రమే ఇప్పుడు ఆయన క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా స్పీకర్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళని పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఏ నిర్ణయం జరుగుతుంది. అయితే మీరు అంటున్నట్టుగా స్పీకర్ నిర్ణయం మాత్రమే ఫైనల్ కాదండి. స్పీకర్ నిర్ణయాన్ని కూడా అంటే రివ్యూకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ నిర్ణయాల పైన గతంలో కర్ణాటక కావచ్చు, గతంలో యూపీలో బిఎస్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇదే మనం తుది తీర్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పార్టీ మారినట్టుగా అంటే రికార్డల్ ఎవిడెన్స్ అంటే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే కావచ్చు, లేకపోతే వీడియో క్లిప్పింగ్లే కావచ్చు. ఆ క్లిప్పింగ్లు లేకపోతే ఆ పత్రికల్లో వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల్ని కనుక న్యాయస్థానాలు కనుక నమ్మితే వాటిపైన కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తలసాని టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ ని తీసుకొని ఆయనను మంత్రి చేశారు. అట్లానే సవితేంద్రారెడ్డి గారు కూడా మంత్రివర్గంలోకి వెళ్ళారు. అంటే తర్వాత మొత్తం టీడీపీ ఎల్పీని విలీనం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేయడం ద్వారా మేము లీగల్ గా విలీనం చేశామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ప్రకటించుకుంది. కారణాలు ఏమైనా వీళ్ళు పూర్తిగా అంటే ఎల్పీలను విలీనం చేసేంత మంది సభ్యులు వీళ్లను సంపాదించుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్ గా కోర్టులో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. కాబట్టి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం తీర్పు వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. వెంకటనాయక్ గారు వింటాను అంటే దాదాపుగా కొన్ని స్థానాలకైనా ఉప ఎన్నిక తప్పకపోవచ్చు. ఇప్పుడే రెహమాన్ గారు చెప్తా ఉన్నారు. దానం నాగేంద్ర గారు 2-3 సందర్భాల్లో రాజీనామా చేసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న స్థాయిలో కూడా మాట్లాడినట్టుగా పార్టీ నుంచి టికెట్ ఖాయంగా కావాలని. బట్ అక్కడ కూడా చాలామంది కాంగ్రెస్ నుంచి ఆస్పిరెంట్లు ఉన్నారు. ఇదంతా చర్చ నడుస్తూ ఉంది. వాస్తవంగా గతంలో బీఆర్ఎస్ని మీరు ఏదైతే విమర్శించారో అదే ఇప్పుడు జరిగిందన్నది విమర్శ. అది మీరు అంగీకరించడం వేరే చర్చ. వాళ్ళు టీడీపీ నాయకులను తీసుకొని ఏక మంత్రులే చేశారు. ఆ తర్వాత టీడీపీ ఎల్పీ విలీనం అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ నుంచి భారీగా తీసుకున్నారు. అదే పని మీరు చేశారు కాదు, మీరు ఇంకా మంత్రులు చేయలేదన్నది ఒకటి పాయింట్. కానీ బట్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ స్పీకర్ గారి నిర్ణయం మేరకు మొత్తం 10 మంది బయటపడతారనా, కనీసం కొన్నైనా ఉప ఎన్నికలు వస్తాయా, లేదా కోర్టుకు వెళ్తారనా, ఏం ఆలోచిస్తున్నారు? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. నిజంగా చెప్పాలంటే 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు నిర్ణయం అది ఉప ఎన్నికలు వచ్చేటట్టే తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీగా మేము కూడా భావిస్తున్నాము. దాన్ని పూర్తిగా మేమేం తప్పు పడతలేము. సరే, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా తీసుకునే కొన్ని నిర్ణయాలని మనం కూడా కట్టుబడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని టిట్ ఫర్ టాట్ గా నేను భావిస్తాను సార్. పర్సనల్ గా కానీ పార్టీ పరంగా కానీ కుక్క కాడుకు చెప్పు దెబ్బలుగా. ఒకసారి 2014 నుంచి మీరు ఒకసారి పరిణామ క్రమాన్ని మీరు ఆలోచించండి. ఏది బీఎస్పీ నుంచి మొదలు పెడితే సిపిఐ 1 ఎమ్మెల్యే, అదే విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి 3, టీడీపీ నుంచి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మేము ఎమ్మెల్యేని తీసుకున్నామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ప్రగల్భాలు పలికిన సందర్భాలు ఉండే. కానీ 2018లో 88 స్థానాలతో వచ్చిన కేసీఆర్ గారు ఏదైతే మళ్ళీ అదే పునర్నిర్మాణం అనే మాట యూటిలైజ్ చేయలే, కేవలం దాన్ని వేరే రకంగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు మా చేతిలో ఉన్న సిఎల్పిని, ఒక దళిత నేతను మేము సిఎల్పి నేతగా చేస్తే అతని చేతుల నుంచి కూడా అది గుంజుకున్న సందర్భాలు ఉండేవి. కానీ అటువంటి దుశ్చర్య మేము ఈసారి మేము చేయలేదు సార్. కేవలం 10 మంది
వారు అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారి యొక్క కోఆపరేషన్తో అటు నియోజకవర్గం డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఒక రకమైన సపోర్టు కానీ వస్తున్న సందర్భాలు ఉండే. అంతే తప్ప ఇప్పుడు ఇన్ కేసు పార్టీలకు ఇది పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వాళ్ళు పాల్పడుతున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేస్తే అయిపోతుంది సార్. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళు పార్టీ వ్యతిరేకంగా ముందుకెళ్లారు, పార్టీకి వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసారని చెప్పి సస్పెండ్ చేసేస్తే అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు దుబ్బాక నుంచి ఎవరైతే మన ప్రభాకర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో వారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మరి వారిని కూడా ఆ ఘాటున కట్టేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ కూడా స్పీకర్ గారి విచక్షణ ఏదైతే ఉందో వారికి విచక్షణ సంబంధించిన వ్యవహారం రాజ్యాంగంలో షెడ్యూల్ 10 ప్రకారం ఈరోజు మీరు సార్ ఒక మాట చెప్తున్న శ్రీనివాస్ గారు, హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. త్వరితగతిన వాటిని రిజాల్వ్ చేయమని చెప్పి అడిగే రైట్ కోర్టులకు మనకు ఉంటుందా సార్? ఉండదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ గారికి ఇచ్చిన ఏదైతే విచక్షణ అధికారులు ఉన్నాయో వారిని విచక్షణ మేరకే ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎవరైతే మీరు ఫైట్ చేయకుండా ఉండాల్సింది, మీరు కూడా ఇదే అంశం మీద ఫైట్ చేశారు వెంకటనాయక్ గారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఇదే క్రైసిస్ని మీరు టిట్ ఫర్ టాట్ అన్నారు. ఓకే, దానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఇదే సమస్య మీరు ప్రతిపక్షంలో కూడా వచ్చింది. అంటే కోర్టులు ఏదైనా కేసుని ఎవరైనా వేగంగా పరిష్కరించాలని కోరుకుంటాం. మనతో కన్నా అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే. అరవింద్ గారు, ఏంటి స్పీకర్ గారు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు? మరో 5గురికి సంబంధించి రేపు నిర్ణయం వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరిది మాత్రం పెండింగ్ ఉండేలాగుంది. సుప్రీంకోర్టులో 19వ తారీఖున దీని మీద విచారణ ఉంది. సో స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రాసెస్గా అది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్. నమస్కారాలు. నమస్తే సార్. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని అందుకున్నా కూడా సరే 10 మంది ఎమ్మెల్యేలు స్వయంగా వాళ్ళ పార్టీలో చేరినామని చెప్పి మీడియాకు వచ్చినటువంటి వీడియోలు ఉన్నాయి. తర్వాత వాళ్ళే స్వయంగా పోస్టులు పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు సాక్షాత్తు నియోజకవర్గాల్లో కండువాలు వేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ ఫ్లెక్సీలలో ఫోటోలు కూడా వేయించుకున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ రాజ్యాంగంలోని లోబడి మీరు దయచేసి ఇవాళ కోర్టులో తీర్పు ఉంది కదా, మీరు విచారించండి అని చెప్పి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇవాళ స్పీకర్ గారు ఇవాళకి ఒక 5 మందిని తిరస్కరించడము అంటే ఇది తప్పకుండా వాళ్ళు ఎటువైపు అడుగులేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మేధావి వర్గం ఆలోచన చేస్తా ఉన్నది. వీళ్ళు తప్పకుండా కోర్టులో తీర్పు ఉంది. కోర్టు ఇవాళ నెక్స్ట్ 19వ తారీఖు నాడు కూడా సుప్రీం కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కోర్టుకు డెడ్ లైన్ విధించింది స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోమని. నిర్ణయం కాదు కదా చెప్పినప్పటికీ కూడా ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఈ పొడిగిస్తాము అంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీకు అది కాదు అరవింద్ గారు, అంటే 5గురిది ఇవాళ ప్రకటించి ఇంకొక 3గురిది రేపు అంట వెనకాల మతలబ్ ఏంటి? కారణం ఏమో బహుశా వాళ్ళది ఏం ప్రకటిస్తారని అనుకుంటున్నారు సార్? ఇక్కడ కడియం శ్రీహరి గారు వాళ్ళ కూతురుకు సంబంధించి సాక్షాత్తే వాళ్ళు పోయి అక్కడ ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఒకటి ఉన్నది. తర్వాత ఇక్కడనేమో పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళిద్దరికి తప్పదు. ఇక మిగతా అందరినీ కూడా మేము సేఫ్ జోన్ లో పెట్టాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ రాజ్యాంగంలోని లోబడి మాత్రమే ఇవాళ స్పీకర్ గారు పనిచేయాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో పనిచేస్తాను అంటే ఇది ఎట్టి అట్లాగా సార్. ఇప్పుడు అరవింద్ గారు 10 ఏళ్లే తెలంగాణ ఏర్పడే 10 ఏళ్ళు అన్ని ప్రజల మెదళ్లలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏది చెరిగిపోలా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీ మారిన వాళ్ళని రాజీనామా చేసుకుంటే ఏకంగా మంత్రులే చేశారు కదా. ఇక్కడ కానీ ఏపీలో కానీ చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది. దేశం అంతా ఆశ్చర్యపోతోంది. ఈ పార్టీ గెలిచిన వాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వం ఎట్లా మంత్రులు అవుతుంది? మరి వాటికి సమాధానం రోజు మీరు అన్న పాయింట్ నాకు క్యాచ్ అయింది సార్. మీరు అన్న పాయింట్ నాకు క్యాచ్ అయింది. కానీ ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో లేము. కానీ ఇవాళ తెలంగాణ నిర్మాణంలో, బంగారు తెలంగాణ నిర్మాణంలోనైనా మా పాత్ర ఉండాలి అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
ఎల్పి మొత్తం విలీనమైనటువంటి పరిస్థితి ఆ రోజు నేను చెప్పేది విలీనం కాకముందే ఇవి జరిగినాయి సార్. విలీనం అధికారికంగా ప్రకటించక ముందే వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ కూడా ప్రజాపాలనలో భాగమని చేరుతున్నారని చెప్తారు వాళ్ళు. ఏముంది సార్ నేనేమంటున్నా అంటే తలసాని గారు ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎల్పీని మొత్తం విలీనం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇవాళ ఒకటి మాత్రం చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు సార్. ఇవాళ స్పీకర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ పద్ధతిలో ఉన్నది, తర్వాత కోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ గారు ఎందుకు ఈ కోణంలో చేస్తా ఉన్నారు, ఎందుకు దాన్ని ఇంకా పొడిగిస్తా ఉన్నారు అనేటువంటి విచారణ చేసి ఇవాళ వాళ్ళు అనర్హత వేటు వేయొచ్చు. లేదు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సరే ఉప ఎన్నికలకు పోతారు, పోయి గెలిచి వస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకు తీసుకపోతలేరు అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకు భిన్నంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళు బై ఎలక్షన్ కి పోతే వీళ్ళు తిరిగి గెలిచి రారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో నడిస్తే మాత్రమే ఇవాళ ఈ పద్ధతిలో సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో మనకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇవాళ సుప్రీంకోర్టు సార్. సుప్రీంకోర్టే తీర్పిచ్చి మీరు అనర్హత వేటేస్తారా లేకుంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఎందుకు వీళ్ళు ఏ పార్టీలో కొనసాగుతున్నారు అనేటువంటి విచారణ జరపమని చెప్పి పలుమార్లు ఆదేశించినప్పటికీ కూడా ఎందుకు దాటేస్తా ఉన్నారు అనేటువంటి ఒక మాటని తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు అడుగుతా ఉన్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అరుణాథ్ గారు, ఒక లోతైన అవగాహన ఉన్న నాయకుడిగా అంటే ఈ గందరగోళం మరి నార్త్లో పెద్దగా లేదు, కానీ మనకి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు చేస్తున్నది. వాళ్ళు వీళ్ళని తేడాలు దిక్కు నుంచి అడిగి కలుపుకుంటున్నారు, ఎటు అధికారులు ఉంటే అటు వెళ్తూ ఉన్నారు. కోర్టులో ఏమవుతుంది, ఎన్ని రోజులు పట్టుతుంది అనేది పక్కకు పెడితే అసలు ఎందుకు అంటే మనకి యాంటీ డిఫెక్షన్లా ఫస్ట్ 1/3 ఉండేది, ఆ తర్వాత దాన్ని 2/3 చేశారు. అయినా కూడా స్పీకర్లు విచక్షణాధికారాలు ఈ రకంగా జరుగుతున్నాయి. మొన్ననే రాష్ట్రపతుల గవర్నర్ల విచక్షణాధికారాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చింది. మరి వాళ్ళు విచక్షణాధికారానికి వదిలేస్తే ఇలాగే ఉంటుంది, మనకు అర్థమవుతుంది. సరే అక్కడ మీరు ఒప్పుకోకపోయినా ఇక్కడైతే ఒప్పుకోవాల్సిన పరిస్థితి కదా కనపడుతుంది కదా. ఏంటి అంటే దీన్ని ఇలాగే వదిలేద్దామా లేకపోతే ఏదన్నా దీనిలో ఒక మార్పు తేవడానికి ప్రయత్నం మీకేమనిపిస్తుంది? మొదట మిత్రులకు మీకు అట్లాగే మా ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనం పరిశీలిస్తే గత అనేక సంవత్సరాలుగా యాంటీ డిఫెక్షన్లో ఉన్నప్పటి నుంచి 1986-87లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా యాంటీ డిఫెక్షన్లో అయితే పూర్తి కోరలతోనే ఉండాలి. మీరు అన్నదానికి సమాధానం మొదటగా లేకుంటే అది అసలు ఉండొద్దు, యాంటీ డిఫెక్షన్లో ఉండొద్దు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నదంటే విపరీతమైన టైం, అనవసరమైన టైం వేస్ట్, స్పీకర్ టైం వేస్ట్, కోర్టుల టైం వేస్ట్, డబ్బు వేస్ట్, పార్టీలకు టైం వేస్ట్, దానికి లాయర్లను పెట్టుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు అసలు ఒరిజినల్గా ఇక్కడ మన కాంటెక్స్ట్ మనం ఆలోచిస్తే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన తెలంగాణలో ఒక దుష్ట సాంప్రదాయం, ఒక దరిద్రమైన అలవాటు తయారు చేసింది అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు? తెలంగాణ ఏర్పడ్డ వితిన్ 3 monthsలోనే అసలు వేరే పార్టీ నాయకులను ఏదో అంగట్లో సరుకును కొన్నట్టు, ఏదో బజ్జీల బండి దగ్గర మిరపకాయ బజ్జీలు కొనుక్కున్నట్టు వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో కలుపుకోవడము, తర్వాత దాన్ని అదేదో కప్పిపుచ్చుకున్నట్టు. సార్ ఇప్పుడు ఒక హత్య చేసామనుకోండి, 10 హత్యలు చేసామనుకోండి, 10 హత్యలు చేస్తే ఆ 10 హత్యలు చేస్తే శిక్ష తగ్గుతుందా పెరగాలా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను జాయిన్ చేసుకుంటేనే తప్పు అన్నప్పుడు మొత్తం 2/3 తీసుకొచ్చి జాయిన్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే పర్సనల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, యాంటీ డిఫెక్షన్ లాలో ఏముంది? వాలంటరీ ఎక్స్ప్రెషన్, అంతే, 2 words, అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. వాలంటరీ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది అనేది ఆబ్జెక్టివ్గా డిఫైన్ చేయలేదు. ఇప్పుడు ఆ తర్వాత హీరాలాల్ కమిటీ కావచ్చు, హలీం కమిటీ కావచ్చు, లా కమిషన్ కావచ్చు, అనేక సార్లు ఈవెన్ యాజ్ రీసెంట్ as 2013లో కూడా హలీం కమిటీ చాలా క్లియర్గా చెప్పింది యాంటీ డిఫెక్షన్ లా చాలా కేటగారికల్గా ఆబ్జెక్టివ్గా ఉండాలి, లేదంటే దాని యొక్క అవసరం లేదు మన దేశానికి. ఎందుకంటే
ప్రపంచంలో అనేక ప్రజాస్వామ్యాలలో ఏ ప్రజాస్వామ్యంలో కూడా యాంటీ డిఫెక్షన్ లా అనే కాంటెక్స్టే లేదు. ఓకే మీరు ఏ పార్టీలోనైనా గెలవచ్చు, ఏ పార్టీలోనైనా అంటే మీ ఐడియాలజీకి సంబంధించినంత వరకు ఆ ట్రాన్సాక్షన్ వరకు ఆ ఫైనాన్స్ బిల్లా లేకుంటే ఇంకో బిల్. ఇప్పుడు మొన్న అమెరికాలో ఏం జరిగింది, బిల్లుల మీద ఓట్లు వేరు, బిల్లుల గురించి కాదు. ఇప్పుడు మనం విప్ అంటాం, ఇక్కడ బిల్లులో వేసినా కూడా తీసివేయచ్చు కదా, మీరు సస్పెండ్ చేయొచ్చు, తీసేయచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాను అయితే 100% ఆబ్జెక్టివ్ గా డిఫైన్ చేయాల్సిన అక్కర ఉంది. ఎందుకంటే వేరియస్ కేసెస్ చూద్దాం మనం. ఇప్పుడు కర్ణాటకలో జరిగిన సందర్భం కావచ్చు, మధ్యప్రదేశ్లో జరిగిన సందర్భం కావచ్చు, లేకుంటే మన మణిపూర్లో జరిగిన సందర్భం కావచ్చు. మొన్నటికి మొన్న ముకుల్ రాయ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో 4.5 సంవత్సరాల తర్వాత స్పీకర్ డిసిజన్ తీసుకొని దాదాపు 1 year తర్వాత సుప్రీంకోర్టులో అనేక వాదోపవాదాలు అయిన తర్వాత వారిని యాంటీ డిఫెక్షన్ లా కింద డిఫెక్ట్ చేసేసారు. డిఫాల్ట్ అంటే ఇంకొక 6 years వరకు ఈజ్ నాట్ సపోజ్ టు కంటెస్ట్ ఎనీ ఎలక్షన్. అదే ఇప్పుడు అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది అంతం కాదు, ఆరంభం. ఇవాళ స్టార్ట్ అయింది. ఈ స్పీకర్ నిర్ణయంతో యాక్చువల్ గా సబ్మిట్ అవుతుంది కేసు. ఎందుకు స్పీకర్ నిర్ణయం కరెక్టా లేదా అని మాత్రమే కోర్టు విచారించదగుతుంది తప్పితే స్పీకర్ యొక్క అధికారాలను కోర్టు క్లెయిమ్ చేయలేదు కదా. సో స్పీకర్ గారు ఇప్పుడు ఏం చెప్పారు, వీళ్ళందరూ చాలా పతివ్రతులు, వీళ్ళు అసలు ఏ తప్పు చేయలేదు, అద్భుతమైన నాయకులు అని చెప్పేశారు. ఆయన ఒకటే ఒక వర్డ్ లో కొట్టిపడేసిండు, డిస్మిస్డ్ అన్నాడు. వీళ్ళు పెట్టిన అన్ని క్లెయిమ్స్ కూడా డిస్మిస్డ్ అన్నాడు. చేశాడు. చేసినప్పుడు ఇప్పుడు కోర్టు విచారిస్తుంది అసలు నిజంగా సాంకేతిక ఆధారాలు ఉన్నాయా లేవా, ఉంటే ఏ ఉన్నాయి, వాలంటరీ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది. ఎందుకంటే అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి దాని వెనకాల. అనేక జడ్జిమెంట్లలో ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని వెదర్ ద స్పీకర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు ముకుల్ రాయ్ విషయంలో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. స్పీకర్ అక్కడ కూడా ఏం చెప్పాడు, రిజెక్ట్ చేసేసాడు సువేందు అధికారి ఇచ్చిన పిటిషన్. చేసిన తర్వాత ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ టు అండ్ ఫ్రో డిస్కషన్స్ ఫైనల్గా ముకుల్ రాయ్ విషయంలో తేల్చింది ఏంటంటే వాలంటరీ ఎక్స్ప్రెషన్ అనే కేటగిరీలో ముకుల్ రాయ్ ప్రెస్ మీట్లో నేను టీఎంసీ పార్టీలో జాయిన్ అవుతున్నా అనే మాటను ఆయన ఉపయోగించారు. దెన్ ద కోర్ట్ అతన్ని డిఫెక్ట్ కింద తీసేసి. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణలో ఒక పక్కన 10 సంవత్సరాలు అంటే తెలంగాణ 17-20 సంవత్సరాలు పోరాడిన తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో దుష్ట సంస్కృతిని తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వము ఆ తర్వాత విపరీతమైన అంటే ఇక ఎంత దారుణం చేయాలో అన్ని దారుణం చేసేసారు. మనం ఒక్కసారి అంటే మనం ఈ పాయింట్ కొద్దాం. నా పాయింట్ ఏంటంటే ఉన్నది గారు, మీరు జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఒక సైద్ధాంతిక పద్ధతిలో నడిచే పార్టీ అని పేరు గుర్తింపున్న పార్టీ మీద గ్రాడ్యువల్గా పెరుగుతున్న పార్టీ కూడా. నా పాయింట్ ఏంటంటే స్పష్టంగా గత 10-12 ఏళ్ల నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఉంది, ఈవెన్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఇక్కడ నడిచింది. ఓ 20-30 ఏళ్ల నుంచి డబ్బు ప్రభావం పెరిగే కొద్దీ రాజకీయాల్లో కీలకమైంది డబ్బు ప్రభావం పెరిగే కొద్దీ ఇది ఒక చోట నుంచి ఒక చోటకి పాకుతుంది, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి పాకుతుంది. దీన్ని ఎట్లా ఇవాళ పంచాయతీ ఎలక్షన్ చూస్తా ఉన్నాం అంటే అసలు మనకి 50,000 పంచారు ఒక్క కోటి కంటే, అది మనకి గుండె ఆగిపోయేటువంటి వార్తలు. 5,000, 1,000, 2,000 పోయి 50,000 పంచుతున్నారు. ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తే తప్పితే వాళ్ళు బయటపడే పరిస్థితి లేదు. అధికారం ఎటుంటే అటు విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. మీరేమంటున్నారంటే ఉంటే యాంటీ డిఫెక్షన్లా బలంగా ఉండాలి అంటే 2 పద్ధతులు. అసలు పార్టీతో సంబంధం లేదు, ఎందుకంటే పార్టీనా ఇండివిజువల్ అన్నప్పుడు మన ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీ అనేది చాలా కీలకమైన రోల్ ఉంది కాబట్టి అన్ని ప్రజాస్వామ్యం ఇప్పుడు యూకే కూడా మల్టీ పార్టీ డెమోక్రసీ. మరి అట్లాంటప్పుడు పార్టీకే ప్రయారిటీ ఇచ్చి యాంటీ డిఫెక్షన్ అని స్ట్రెంగ్తన్ చేయడం ఖచ్చితంగా కావాలి. అదే ప్రయత్నం జరిగింది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది. 2-3 సార్లు యాంటీ డిఫెక్షన్ తీసుకొచ్చిన పర్పస్ అది. అంటే దాన్ని అమెండ్మెంట్ చేయలేదు. బేసిక్గా అనేక లా కమిషన్లు చెప్పిన తర్వాత కూడా ఆబ్జెక్టిఫై చేయకుంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం కూడా మీరు పుచ్చి 11-12 ఏళ్ళు అవుతుంది కదా, అది మీరన్నా చేస్తారని ఆశతో అడుగుతాను. అదే చెప్పబోతున్నాను. బేసిక్గా ఈ ప్రభుత్వం కూడా రీసెంట్ లా కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకున్నది. తీసుకొని ఎప్పుడైతే 3 ఐపీసీ సెక్షన్స్ ఐపీసీ లాస్ను అంటే పెనాల్టీ ఉండే కేసెస్ను న్యాయ సంహిత సాక్షి సంహిత కింద మార్చిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్లో ఇలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో యాంటీ డిఫెక్షన్ లాంటి చట్టాలు, ఈ చట్టాలను కూడా మార్చే ప్రయత్నం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి లా కమిషన్ రిపోర్ట్ రీసెంట్లీ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కూడా ఇప్పుడు నిన్నాక మొన్న మనం పార్లమెంట్లో ఎలక్టోరల్
రిఫార్మ్స్ మీద చర్చ చూసాం. Okay. సో రానున్న పార్లమెంట్ లో ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. Okay. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్. ఇప్పుడు ఎలక్టోరల్ పార్టీ రిఫార్మ్స్ మీద గెలిచిన దానిలో ఒక లేవనే కదా. ఇప్పుడు ఇట్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో పార్ట్ గా యాంటీ డిఫెక్షన్ లా ఉంది 10th షెడ్యూల్. ఇప్పుడు మీరు అన్న మాట ఇంపార్టెంట్ మాట ఏంది, డబ్బు ప్రభావం. ఐడియాలజీ లేదు, ఏం లేదు. ఒక 4.5 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవాలి. ఏదో ఒక పార్టీలో 10 కోట్లు 5 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తాడో ఇంకో చేస్తాడో, అన్ని పార్టీలు తీసుకునేటువంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్లీ అలాంటి సందర్భం జరిగినప్పుడు అతనికి ఏముంటుంది సార్, ఇట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కేస్. ఐడియాలజీ ఏముంటుంది, ప్రజలు ఏముంటుంది, ప్రజలకు మంచి చేయాలి, సంక్షేమం, ఇదంతా ఏముండదు. 100 కోట్లు పెట్టాము, ఓకే నాకు 150 కోట్లు వచ్చినాయా, 5 ఏళ్లలో 200 కోట్లు వచ్చినాయా అనేది లెక్క. సో అలాంటి పొలిటీషియన్స్ యొక్క ప్రభావం తగ్గాలి సమాజంలో అంటే ఖచ్చితంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ జరగాలి. ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో మొన్న అర్థవంతమైన చర్చ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా జరగాల్సిన అక్కర ఉన్నది. ప్రజాక్షేత్రంలో కూడా జరగాలి, పబ్లిక్ డిస్కోర్స్ కూడా జరగాలి. ఎందుకంటే మీలాంటి మేధావులు లాంటి మీడియా జర్నలిస్టులు కూడా ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ పైన ప్రత్యేక చర్చా కార్యక్రమాలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10th షెడ్యూల్ అనేది ఇప్పుడు మీరు చదివారనుకోండి, బేర్ యాక్ట్ లో ఒకటే వర్డ్ నేను ఇందాక చెప్పిండు, వాలంటరీ ఎక్స్ప్రెషన్. అంతే. వాట్ డస్ దట్ మీన్? అంతే కదా. హూ నోస్? వాలంటరీ ఎక్స్ప్రెషన్ అంటే కండో వేసుకుంటే ప్రెస్ మీట్ వాలంటరీ ఎక్స్ప్రెషన్, లేకుంటే కౌగులించినా, ముద్దు పెట్టుకుంటున్నా, లేకుంటే కండువ కప్తున్నా, ఏది? సో డెఫినేషన్ లేకపోయేసరికి అనేక సందర్భాలలో ప్రభావం అయింది. జస్ట్ గివ్ మీ 10 seconds టు కంక్లూడ్. నేనేమంటున్నానంటే పర్సనల్ ఇఫ్ యూ ఆస్క్, ఎయిదర్ యాంటీ డిఫెక్షన్ లా షుడ్ బి కంప్లీట్లీ స్ట్రెంగ్థెన్డ్, అంటే ఆబ్జెక్టిఫై చేసి, ఇప్పుడు యాజ్ రీసెంట్ యాజ్ నేను అన్నా హలీం రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం క్లియర్గా చెప్పి ఈ విధమైన పనులు చేయడం వల్ల ఖచ్చితంగా డిఫెక్ట్ అయిపోతుంది. అది పార్టీకి అధికారం ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే పార్టీకి వదిలిపెట్టండి. మీరు పార్టీకి వదిలిపెడితే ఇప్పుడు విప్ ఎట్లా అయితే అధికారం పార్టీకి ఉందో, పార్టీ షుడ్ డిక్లేర్ ఈ మనిషి ఈ తప్పులు చేశాడు కాబట్టి వీఆర్ మేకింగ్ హిమ్ డిఫెక్ట్. సో స్పీకర్ షుడ్ టేక్ యాజ్ ఇట్ ఈస్ ఆ డిక్లరేషన్. లేదనుకోండి, ఇప్పుడు స్పీకర్ అనే వ్యక్తి ఏ పార్టీ నియమిస్తుంది సార్? అధికార పార్టీ నియమిస్తుంది, ఏ రాష్ట్రంలోనైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, రైట్? ఇప్పుడు ఆ అధికార పార్టీ మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు నియమిస్తారు, ముఖ్యమంత్రి క్యాండిడేట్. ముఖ్యమంత్రి గారు చెప్పింది వినొద్దా? అంతే కదా. ఇక్కడైతే ముఖ్యమంత్రి గారు, అక్కడైతే ప్రధానమంత్రి గారు నియమిస్తారు, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు అక్కడైనా ఇక్కడైనా ఒకటే మన పార్లమెంటరీ డెమోక్రసీలో. సో ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా అనేది స్ట్రెంగ్తెన్ కావాల్సిన అక్కడ. లేకుంటే ఇలాంటి దుర్మార్గమైన అంగట్లో ఉన్న సరుకుల్లాగా కొనే పరిస్థితి అయితే రావద్దని కోరుకుంటున్నాను. ఒకసారి రేమాన్ గారు, ఇక్కడ ఒక కోణంలో ఇది చాలా మంచి ఆలోచనే అనిపిస్తుంది జనరల్గా. ఎందుకంటే పార్టీ నుంచి గెలిచి పార్టీ పేరుతో పార్టీ ఇండిపెండెంట్గా నిలబడితే ఇవాళ రేపు ఎవరు గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ జడ్జ్ చేయటం కష్టం. పార్టీ ఒక్కటే గెలిపిస్తుందా, పార్టీతో పాటు వ్యక్తి ఈ కంట్రిబ్యూషన్ కూడా గెలుపుకు కారణమవుతుందని. కొన్ని సందర్భాల్లో పార్టీలు సొంత ఆస్తులుగా మారిపోతున్నాయి. కుటుంబ రాజకీయాలు ఒకటైతే పెత్తందారి పార్టీ మీద ఒకళ్ళిద్దరిదే నిర్ణయం, వాళ్ళు ఏదంటే అది అన్న పార్టీలు కూడా దేశంలో ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ఈ బ్యాక్డ్రాప్లో సరే డబ్బు కోసం, రాజకీయం కోసం, అవకాశాల కోసం వెళ్ళేవాళ్ళు కాకుండా సైద్ధాంతికంగా, ఉదాహరణకి ఈటెల రాజేంద్ర గారి అంశం మనం చూసాం. ఆ రోజుల్లో ఆయన గట్టిగా మాట్లాడారు, ఈ కారుకి అందరూ ఓనర్లే, అలా తేడాలు వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. కొంత ఇవాళ ఆయన బీజేపీలో ఉండొచ్చు, ఆయన సిద్ధాంతం ఏదనేది పక్కకు పెడితే ఒక ఐడియాలజికల్ బేస్ మీద మాట్లాడే వాళ్ళని, లేదు కాస్త ధిక్కార స్వరం పార్టీలో జరుగుతున్న తప్పుల్ని మాట్లాడితే తెల్లారేపాటికి పార్టీలు ఊస్ట్ చేసి పడేస్తున్నాయి. పార్టీ పదవుల నుంచి ఇట్లాంటి వాటి నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వంలో. ఇక వాళ్ళని చావగొట్టి చెవులు మోస్తారు, మనకు తెలిసిందే. సో ఎలా ఉండాలి? ఇప్పుడు జరుగుతున్నది అయితే నగ్నంగా అందరికీ కనపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గత 2 దశాబ్దాలుగా విచ్చలవిడిగా పార్టీలు మారుతూ ఉన్నారు. ఏ పార్టీ నుంచి గెలుస్తున్నారు, ఏ పార్టీలో ఉంటున్నారో, పార్టీ వెనకాల కలర్ ఎప్పుడు మారిపోద్దని చూసి జనానికి కూడా అర్థమవుతుంది. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ చేస్తే తెల్ల కలర్ ఉంటుంది, లేదు కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ చేస్తే వెనకాల గులాబీ కలర్ ఉంటుంది, మధ్యలో బీజేపీలో చేస్తే ఇంకొక రంగు వస్తుంది. సో నేను అనేది ఇది మారాలంటే ఎలా? డబ్బు ప్రభావం పోవటం కానీ, పార్టీ ఫిరాయింపులు కానీ, ఏదో ఒక సొల్యూషన్ కావాలి కదా. నిజానికి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇందులో దాదాపుగా అన్ని పార్టీలు, ఏ పార్టీ దీనికి అతీతంగా వ్యవహరించడం లేదు దేశంలో, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా. చాలా రాష్ట్రాల్లో వాళ్ళు మర్చి చేసుకున్నారు 2/3 పేరుతో. 22లో 11 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు,
అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఏం చేశారో మనం చూసాం. అవును. మణిపూర్ లో కూడా అదే, మహారాష్ట్రలో కూడా దాదాపు అన్ని రెహమాన్ పార్టీలు గారు గెలిచారు. మీరు చెప్పిన లిస్ట్ లో అందరు కూడా రిజైన్ చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలిచారండి. రిజైన్ చేశారు. కర్ణాటకలో రిజైన్ చేశారు, మధ్యప్రదేశ్ లో రిజైన్ చేశారు. ప్రతి ఎగ్జాంపుల్ లో అదర్వైజ్ ఎంటైర్ పార్టీ మధ్యప్రదేశ్ కర్ణాటక వాళ్ళు రిజైన్ చేసి కంటెస్ట్ చేశారు. 17 మందిలో 14 మంది గెలిచారు. కర్ణాటక ప్రస్తావించలేదండి, కర్ణాటక ప్రస్తావించలేదు, గోవాలో జరగలేదు, మధ్యప్రదేశ్ లో 2/3 దీంతో 22 మందిని తీసుకున్నారు మీరు. అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకున్నారు, కర్ణాటకలో చేశారు. కర్ణాటకలో ఎక్కడైతే 2/3 సాధ్యం కాలేదు, అరుణాచల్ ప్రదేశ్ లో చేయలేదండి, మర్జింగ్ మధ్యప్రదేశ్ కాదు సార్, అరుణాచల్ ప్రదేశ్ నాకు బాగా గుర్తు సార్, వేరే కూడా ఉండొచ్చు, గుర్తులేదు చెప్పండి. గోవా కూడా అంతేనండి, గోవా కూడా మొత్తం ఎల్పీని విలీనం చేశారు. అంటే ఏ రాజకీయ పార్టీ ఇందులో అతీతంగా లేదు. అయితే స్పీకర్ చైర్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనము పార్లమెంట్ లో సోమనాథ్ చటర్జీ స్పీకర్ గా ఉన్నప్పుడు అక్కడికక్కడే డిస్క్వాలిఫై చేశారు. నిజానికి ఆయన ఈ రోజు బతికెళ్ళారు, కానీ చాలా చక్కగా వ్యవహరించారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా కానివ్వండి వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. అట్లానే వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే అప్పటికప్పుడే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా చేశారు. జేడీ నాకు జేడీ గురించి ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు. సరే, తెలుగుదేశం మర్జ్ చేశారు. మనం ఆ తేడా కూడా గమనించినాము. అయితే డెఫినెట్ గా అంటే స్పీకర్లు ఖచ్చితంగా వ్యవహరించగలిగితే ఇది పోతుందండి. గతంలో మనం స్పీకర్ నారాయణరావు గారు ఉన్నప్పుడు అది కాదు రెహమాన్ గారు, స్పీకర్లు ఖచ్చితంగా ఇప్పుడు సోమనాథ్ చటర్జీ గారు లాంటి టాల్ పర్సనాలిటీలు ఆయన కూటమిలో భాగంగా ఆయన పెట్టారు. సరే, వాళ్ళు అంతే, ఐకే గుప్తా గారు, సోమనాథ్ చటర్జీ ఆ జనరేషన్ వేరు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఆ నాయకత్వం వేరు. ఇప్పుడు గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న నాయకత్వంలో స్పీకర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారా, మనం ఆశించవచ్చా, ఏం చెప్తారు? అంటే డెఫినెట్ గా అంటే స్పీకర్ చైర్ పైన కూడా చర్చ జరగాలి. నారాయణరావు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. ఆయన తర్వాత టికెట్ ఇవ్వలేదు, అది వేరే విషయం. టీడీపీలో ఒక తిరుగుబాటు జరిగినప్పుడు ఆయన అసలు కొన్ని సందర్భాల్లో ఆయన రూలింగ్ ఇచ్చారు. అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చినటువంటి చరిత్ర నేను ఇప్పటి వరకు చూడలేదు. అంటే నేను ఫాలో అవుతూ వస్తున్నటువంటి సందర్భాలను గమనించినట్టయితే అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన రూలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసి, అప్పుడు తర్వాత రామారావు గారు అసెంబ్లీని రద్దు చేసుకుని మళ్ళీ అంటే అప్పుడు మంత్రులు ఒకటేసారి మొత్తం మంత్రులు ఆయన తొలగించినప్పుడు జరిగినటువంటి తిరుగుబాటు నేపథ్యంలో ఆ సందర్భంగా జరిగినటువంటి దీనికి వద్దాం రేవంత్ గారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 5గురిది డిస్క్వాలిఫికేషన్ చెల్లదు, అది ఎవిడెన్స్ లేదని చెప్పి ఆయన చెప్పారు. వాళ్ళ 5 మందికి సంబంధించి స్పీకర్ వరకు క్లీన్ చిట్ ఇచ్చినట్టే, మిగిలిన వాళ్ళకు సంబంధించి స్పీకర్ ఒకరిద్దరినైతే ఖచ్చితంగా, అంటే కడియం శ్రీహరి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ప్రజా తీర్పు కోరుతాను, నేను ఎన్నికకు సిద్ధంగా ఉన్నాను ఉప ఎన్నిక. దానం నాగేందర్ గారు అయితే కౌంటరే వేయలేదు అనేది సుప్రీంకోర్టు గారు. సమస్య ఏంటంటే నిర్ణయం వాళ్ళగా, ఇది పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకమైన అంశం కదా. వాళ్ళు రిజైన్ చేసిన ఆ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన ఎన్నికలు వస్తే అధికార పక్షం దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఒకసారి దాని మీద మీరు ఆన్సర్ చేసే ముందు రెహమాన్ గారు బిగ్ డిబేట్ చేసి రెహమాన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏదేమైనా మీరు కొంతమందిని అయితే విఆర్ఎస్ పార్టీ ఆపగలిగింది, లీగల్ గా మర్జ్ కాకుండా ఈ రోజు ఒక నిర్ణయం అయితే వెలువడేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 2 చోట్ల అయితే ఉప ఎన్నికలు తప్పవు అన్నట్టుగానే వాళ్ళిద్దరు, అంటే దానం నాగేందర్ గాని కడియం శ్రీహరి గాని ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేసి ఉన్నారు. దాదాపుగా అందరికి అర్థమైపోయింది. వాళ్ళు రాజీనామా చేయడమో లేకపోతే స్పీకర్ వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయడమో ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ లీగల్ గా మర్జ్ చేసుకోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీ అంటే ఆ మేరకు ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వలేకపోవడం, అట్లానే నిజానికి బీఆర్ఎస్ కూడా ఆ మేరకు తన సభ్యుల్ని నిలువరించుకున్నట్టుగానే కాపాడుకోగలిగింది. అంటే అక్కడికి వెళ్ళి మీకు లాభం లేదు, తిరిగి మనమే అధికారంలో రాబోతున్నాం,
మిగిలింది 2-3 సంవత్సరాలే, ఈ 2-3 సంవత్సరాలు ఓపిక పట్టండి, తిరిగి మనదే అధికారం అనేటట్టుగా నిలువరించుకున్నట్టుగానే మనకు కనబడతా ఉన్నది. మొత్తానికైతే మిగిలిన సభ్యులు రాలేకపోవడము ఇప్పుడు ఇంకా అసలు వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళే డిస్క్వాలిఫై ఉప ఎన్నికలకు పోయినప్పుడు ఇప్పుడు మనం ఉప ఎన్నిక తప్పదు అంటే ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు సార్. ఉప ఎన్నిక ఉందంటే వెళ్ళరు. ఇప్పుడు మనము అంటే చంద్రబాబు నాయుడు తిరుగుబాటు అప్పుడు కూడా ఎన్టీ రామారావు మళ్ళీ నేను అసెంబ్లీ రద్దు చేసి ఉప ఎన్నికలకు వెళ్తాం అనకపోతే ఏమయ్యేది కాదు. అనకపోతే పరిస్థితి వేరుగా ఉండదు. కొత్త కాలానికైనా మళ్ళీ అవిశ్వాసం పెట్టి ఎన్టీ రామారావుని ఎన్నుకునేవాళ్ళు. కొత్తగా గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు అంతా భయపడ్డారు అనేటువంటి వార్తల్ని అప్పట్లో విన్నాం మనం. కాబట్టి పరిస్థితులు ఎట్లున్నా ఎవరు అనివార్యంగా 5 ఏళ్ల కోసం ఎన్నికైన వాళ్ళు ఉప ఎన్నికలకు సిద్ధపడరు. అప్పుడు ఉద్యమము, అప్పుడు త్యాగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రతిసారి ఉప ఎన్నికని ఒక అస్త్రంగా రాజకీయ ఎత్తుగడగా మార్చుకొని అన్ని సార్లు రాజీనామా చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర బీఆర్ఎస్ కి దక్కింది. అప్పటి పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ కారణాలు వేరు, వాతావరణం వేరు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆ వాతావరణం ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉప ఎన్నిక అంటే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిస్అడ్వాంటేజ్ అవుతుంది చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా స్పీకర్ అయితే ఆ 2 విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా నిర్ణయం వస్తుందని ఆశిద్దాం. రైట్ వెంకట్ గారు, ఇక్కడ 2 అంశాలు అంటే ఈ 5గురిది సపరేట్గా 3గురిది సపరేట్గా రేపిస్తారని చెప్పి వార్తలు వచ్చినాయి. మిగతా 3 మన పోచారం శ్రీనివాసరెడ్డి గారిది, యాదయ్య గారిది, అలాగే సంజయ్ కుమార్ గారిది. ఎందుకు 2 సపరేట్ చేసినట్టు? వాళ్ళది విచారణ కూడా పూర్తి అయిపోయింది, సపరేట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్యేలది ఏంటి పార్టీ పరంగా వాళ్ళు మీరు అంగీకరించకపోయినా వాళ్ళు మీతోటే ఉన్నారు, అందరికి బహిరంగ రహస్యమే. గతంలో ఎట్లయితే టీఆర్ఎస్లో గెలిపారు మీ వాళ్ళు మీతో సేల్ అవుతున్న మాట వాస్తవం. సాంకేతిక కారణాలు లేకపోవచ్చు. మరి వాళ్ళు రాజీనామా చేయమని తిరిగి గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా? లేదు, ఎందుకంటే టెక్నికల్గా క్లియర్గా ఎవిడెంట్గా ఉన్న కేసులు అవి 2. ఎలా ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ? సార్, ఇప్పుడు కోర్టులైనా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడాలి, పిటిషన్ దారులైనా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడాలి. స్పీకర్ గారు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోర్టులను అప్రోచ్ అయిన సందర్భం ఉండేది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ కేసు కోర్టులే కనుక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సుమోటోగానైనా ఆ కేసును తీసుకునే సందర్భాలు ఉండే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా స్పీకర్ గారికి ఇచ్చిన ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది సద్వినియోగం అవుతున్నాయో అధికారులను ప్రాపర్ వేలో డెలివరీ అవుతున్నాయని మేము బలంగా నమ్ముతున్నాం సార్. ఒకసారి మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా కొంచెం అసెంబ్లీలో మాట్లాడింది కోర్టులు మరింత స్పీడప్ చేయడానికి కారణమైందని కూడా చర్చ ఉంది. కోర్టులు కామెంట్ చేసేది దాని మీద మీకు గుర్తుంటే, అదే కోర్టులు అదే వ్యవస్థ అదే ఎమ్మెల్యేలు అంటాం కూడా కొంత నెగిటివ్ అయిందని ఒక చర్చ. వెంకట్ గారు సార్, మాకైతే రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉంది, అదేవిధంగా కోర్టుల మీద గౌరవం ఉంది. కాకపోతే మీకు ఒక చారిత్రాత్మక అంశాన్ని నేను ఒకసారి ఒక 1 minute లో నేను కంక్లూడ్ చేస్తాను ఆ విషయాన్ని. 2019లో కారు సారు 16 సర్కార్ అని చెప్పి కేసీఆర్ గారు నినాదాన్ని తీసుకున్నప్పుడు ఎంపీ ఎలక్షన్ కంటే ముందే దాదాపు అంటే మా ఏది కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని మొత్తాన్ని వాళ్ళ పార్టీలోకి చేర్చుకున్న సందర్భాలు ఉండేవి. మీరు ఒకసారి అదే సినారియోను 2024లో చూడండి. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ అప్పటి వరకు 3 ఎమ్మెల్యేలు మాత్రమే చేరి ఉన్నారు సార్. అప్పటి వరకు 3 ఎమ్మెల్యేలు ఎవరు, మన కడియం శ్రీహర్ గారు కానీ, దాన నాగేంద్ర కానీ, ఇంకో ఎవరో పర్సన్ మాత్రమే చేరున్నారు. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అభద్రతా భావంతో వచ్చిన వాళ్ళే. అభద్రతా భావం అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలకు తెలంగాణలో పడిపోయిందో, ఏది బీజేపీ కొంత బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడం, బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయడం, తద్వారా 0 స్థానాలు పోయిందో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత కంటెస్ట్ చేయలేదు. అంటే ఇవన్నీ సినారియో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు గ్రహించారో ఇక్కడ మాకు స్పేస్ ఉండదు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు అది కాంగ్రెస్ పార్టీలో వచ్చారని కూడా మేము అనడానికి లేదు సార్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి వాళ్ళు సిద్ధమన్నారు. అంటే మాతో వాళ్ళు అభివృద్ధిలో భాగస్వామ్యం టర్మినాలజీ అది అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాం, ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలనుకున్నాం, అది కదా. సార్ మేమేమంటున్నాం, ఇప్పుడు ఒక మాట సార్, శ్రీనివాస్ గారు మీకు తెలిసిన విషయమే, 10 సంవత్సరాల్లో పార్టీ మారితేనే అభివృద్ధి జరుగుతుంది, ప్రభు ఏది అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కింది స్థాయి నుంచి మొదలు పెడితే వార్డు సభ్యులు, సర్పంచ్, జెడ్పీటీసీలు అట్లా అంత గ్రూప్ మార్చిన తర్వాత ఎమ్మెల్యేలు దానికేం అతిథులు కాదు కదా సార్, ఎంపీలు దానికేం అతిథులు కాదు కదా. సో నిజంగా చెప్పాలంటే గతంలో ఎంపీలను కూడా చేర్చుకున్న సందర్భాలు ఉండే. చేర్చుకున్నప్పుడు మరి యాంటీ డిఫెక్షన్ ఆ కేంద్రంలో అది వర్తించదా సార్? ఏపీలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన వైసీపీ నుంచి గెలిచారు, 5 ఏళ్ళు వైసీపీ వ్యతిరేకంగానే వ్యవహరించారు, బీజేపీలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.
ఆయన మీద ఏం చర్యలు జరగల ఫైనల్గా ఒకే ఒక్క ఎంపీ అప్పుడు వెళ్ళిపోయింది నాకు గుర్తుండి. సార్ సార్ అలా 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 చాలా సందర్భాలు ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు దీనికి అతీతం కాదు. కానీ మేము ఒక్కటే అంటున్నాం సార్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇవ్వని భరోసా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి దొరుకుతున్న భావనతో వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు చూడండి సార్, ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వాళ్ళు కూడా ఖర్చు చేసి వాళ్ళు ఏది ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చి ఉంటారు. సో వాళ్ళు కూడా కొన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారు అడుగుతున్న సందర్భాలు ఉండే, గౌరవ ముఖ్యమంత్రి గారిని వారు కోఆపరేట్ చేస్తున్న సందర్భాలు ఉండే. కానీ మేము ఒకటే అంటున్నాం, మళ్ళీ నేను ఇందాక కూడా ఇదే విషయం చెప్పినా మళ్ళీ చెప్తున్నా సార్, పార్టీ పరంగా మీకు కనుక ఇబ్బంది అయితే వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కనుక పాల్పడితే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోండి. అదొక్కటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న అంశం కదా. స్పీకర్ గారి చుట్టూ ప్రతి చోట తిరగడం కాదు సార్. ఇంకో మాట కూడా నేను చెప్తున్నా, ఎవరైతే మన ఈయన వివేకానంద గౌడ్ గారు ఉన్నారో ఆయన ఒకేసారి టీడీపీ ఎల్పీని 2014 వీళ్ళు గెలిచిన తర్వాత ఒకేసారి విలీనం చేసుకున్నారు సార్. ఒక్కొక్కళ్ళు వచ్చారు కదా. వచ్చినప్పుడు మరి ఆ 1 year గ్యాప్ లోనైనా ఆ రోజు మధుసూదన్ చారి గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? మరి గుర్తున్నాయి సార్, అందరికి గుర్తున్నాయి. అవి ఎప్పుడు ఒకేసారి చేరలా, 1 by 1 వచ్చాకే మొత్తం నెంబర్ వచ్చిన తర్వాత విలీనం జరిగింది. అప్పుడైనా మీరు కూడా ఒకేసారి కనుక వచ్చుంటే కానీ మీరు కూడా ఏది రాజ్యాంగమైన అంశాలకు మీరు అతీతంగా వెళ్ళేవాళ్ళు. ఆ రోజు వివేకానంద గౌడ్ గారు ఒకసారి వచ్చారు. ఆ రోజు మన ఈయన అరకెప్పుడు గాంధీ గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒక్కొక్కసారి వచ్చిన సందర్భాలు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్ లోకి వచ్చారు కదా, తెలుసు. కాబట్టి ఇప్పుడు బోల్డ్ గా మాట్లాడాల్సి సార్, మేము చేసే సంసారం మీరు చేసే వ్యభిచారం అన్నట్టు కనుక మాట్లాడితే అది బీఆర్ఎస్ పార్టీకి తగదు. ఇంకో విధం ఏంటంటే ఇది పక్కా 100% కుక్క కాడికి చెప్పు దెబ్బలాగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాదు, ఒక పాయింట్ చెప్పండి వెంకట గారు. నేను అడుగుతుంది సరే, ఇది అందరికీ అర్థమవుతున్నదే, అటు గెలిచారు ఇటు వచ్చారు అన్న సంగతి అర్థమవుతున్నది. ప్రజలు దాన్ని పెద్ద ఇష్యూ అనుకోవట్లే, మనకి పనులు జరిగితే బాగుండని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇందాక అమర్నాథ్ గారికి కొన్ని మంచి పాయింట్లు చెప్పారు. అసలు ఇది తీసి పడేస్తే పోద్ది. బిల్లులు కూడా నిజంగా కూడా కొంత డెవలప్డ్ సొసైటీస్లో ఎట్టించి గెలిచినా బిల్లు మీద వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం ఓటేసే పరిస్థితి. మనం అంత తొందరగా అది ఎలా ఉంటుందనేది చెప్పలేం. కానీ ఇప్పుడు ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు 8కి స్పీకర్ గారు అయితే క్లియరెన్స్ ఇచ్చేట్టుగా కనపడుతున్నారు. డిస్క్వాలిఫికేషన్ చెల్లదు అని క్లీన్ చిట్ ఇస్తున్నారు. మరో 2కి ఆయన ఇచ్చే అవకాశం తక్కువ. మరి ఎన్నికలకు వెళ్తారా? పంచాయతీల్లో ఏదో విజయదుందుబి మోగించామని చెప్పుకుంటున్నారు. లేదు ఇట్లాగే మళ్ళీ కోర్టులు టైం పాసే నడుస్తుందా? సార్ కాంగ్రెస్ పార్టీగా అయితే ఆ 8 మంది ఎమ్మెల్యేలకు మేము ఒకళ్ళతో పుచ్చుకోము సార్. ఇప్పటికీ వాళ్ళతో మాకు వైరమే ఉంది. ఏది ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువు చూసుకోండి. పటాన్ చెరువులో గూడెం మైపాల్ రెడ్డి గారితో, దాంతో పాటు కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో ఇప్పుడు వైరమే. అక్కడ సరే వాళ్ళు 2 గ్రూపులు గొడవలు ఉన్నాయి. అవును సార్, కాటా ఇప్పుడు ఎవరు గూడెం మైపాల్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటికీ కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది. అవును సార్, ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు కదా. ఇప్పుడు కేసీఆర్ ఎవరు మన స్పీకర్ గారు కూడా ఏదో నిర్ణయం తీసుకున్నా కూడా ఆధారాల బేస్ మీద తీసుకోవాలి. అదే ఆధారాన్ని ఈ ఆధారం ప్రకారం నేను నిర్ణయం తీసుకోవాలని చెప్పి గౌరవ కోర్టులకి ఏది సమర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటారు, పద్ధతి ప్రకారం విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు భావించాలి, అంతే కదా సార్. కనీసం 10 years లో ఆ ప్రోగ్రెస్ కూడా మనం చూడలేదు కదా సార్. మనం చూడలేదు కదా. సో ఇది ఒక మంచి ప్రోగ్రెస్ అని అనుకోవాలి కదా. ఇదేదో బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళ నాయకులు ఏదో మమ్మల్ని బలవంత పెట్టినప్పుడు లేకపోతే బాధ పెడుతున్నప్పుడు చేస్తున్న ప్రక్రియ కాదు సార్. మాకు స్వతహా ప్రజాస్వామ్యం మీద, మాకు స్వతహాగా ఈ రాజ్యాంగబద్ధ సంస్థల మీద, మాకు స్వతహాగా స్పీకర్ చైర్ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకుంటాం సార్. సార్ ఒక మాట, వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు సార్. వాళ్ళు మర్చిపోయినట్టుగా నిర్ణయం తీసుకున్నారు. మీరు మర్చిపోతున్నారు. మసూదనాచారి గారు కానీ ఆ తర్వాత ఉన్న వాళ్ళు కానీ మర్చిపోయినట్టుగానే నిర్ణయం తీసుకున్నారు కదా. టీడీపీ కానీ టీడీపీ ఎల్పీ లేదంటే కాంగ్రెస్ ఎల్పీ మర్చిపోయినట్టుగానే ఓకే చేశారు కదా. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు నేనేమంటున్నా, టెక్నికల్ గా ఇప్పుడు పూర్తి కాన్స్టిట్యూషనల్ బేస్ ప్రకారం టెక్నికల్ గా మెర్జ్ అయినట్టు అంటున్నారు కదా. మెర్జ్ అవడం అంటే ఏంటి సార్? ఒకేసారి అందరూ చేస్తే మెర్జ్ అయినట్టు. ఇప్పుడు ఇందాక అమరేంద్ర గారు చెప్పినప్పుడు ఆ లెక్క ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉందనుకోండి, మధ్యప్రదేశ్ లో కూడా మెర్జ్ అయ్యారు. అది టెక్నికల్ పాయింట్ లెక్క వాడుకోవచ్చు. టీడీపీ ఒకేసారి ఎక్కడ వాళ్ళ ఎల్పీ విలీనమైంది సార్. ఒక్కొక్కళ్ళు చేరుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ రోజు ఏది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేరకుండా ఉండే, ఎర్రబల్లి దయాకర్ గారు చేరకుండా ఉండే, అలా చాలా మంది పెద్ద మనుషులు ఆ రోజు చేరలేదు. మరి సో మరి అది పూర్తిగా మెర్జ్ అయినట్టు కాదు కదా. వాళ్ళు ఏది ఒక్కొక్కళ్ళని చేసుకుంటూ వస్తున్న సందర్భాలు ఉండే. కాబట్టి ఆ రోజు వారు ఏది మంచిగా నిర్ణయం కనుక తీసుకుంటే మాత్రం ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా సార్. తెలంగాణలో మీరు అన్నట్టు ఒక మంచి దుష్ట సాంప్రదాయం కాకుండా మంచి సాంప్రదాయం ఏర్పడేది. చాలా ఇంపార్టెంట్ సార్. చాలా ఇంపార్టెంట్ కదా. అరవింద్ గారు,
మంచి వచ్చాడు ఒక దుష్ట సాంప్రదాయం అయితే మొదలైంది మీ హయాంలోనే, అది కొనసాగుతుంది. మంచి చెడో కాదు సార్, చెడే అది. మంచి ఎక్కడ ఉన్నది అంటే దానిలో? మీరు ఫిరాయింపులు అసలు చట్టం వద్దంటారు అనే లెక్కలో నేను చెప్తాను. అంటే చట్టం పెడితే అసలు అది తప్పే కాదు కదా, చట్టం లేకుండా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అరవింద్ గారు, దీని మీద ఏ రకంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ప్రజల్లో దీని మీద పెద్ద లోతుగా ఏమి వ్యతిరేకత ఉన్న పరిస్థితి నాకు కనపట్ల. గెలిచిన పక్క పోతే మనకు పనులన్నా అవుతాయి కదా అన్న దగ్గర ప్రజలు ఉన్నారు. అది రైటా రాంగా, పార్టీ భావజాలం ఈ గొడవ లేదు వాళ్ళకి. ఏం చెప్తారు? అంటే అంతటా కనిపేది కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా ఉండదు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ మారినటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఇది ఉంటది. అంటే నేను చాలా స్పష్టంగా HMTV వేదిక ద్వారా ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా సార్. ఇప్పుడే కడియం శ్రీహరి గారు తను ఒక లేఖ రాసిండ్రు, నేను ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని స్పీకర్ గారికి లేఖ రాసిండ్రు. ఇప్పుడున్నటువంటి సమాచారం, ఇప్పుడున్నటువంటి న్యూస్ అది. అయితే కడియం శ్రీహరి గారి గురించే నేను మాట్లాడదలుచుకున్నాను. నేను ఎందుకు ఈ మాట కూడా బలంగా చెప్తా ఉన్నాను అంటే, కడియం శ్రీహరి గారి కూతురు కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు, ఎంపీ గారు. తర్వాత నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించమని చెప్పి ఆయన ప్రసంగాలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన దయించి ఒక్క మాట చెప్పండి. ఆయన పలుమార్లు గాంధీ భవన్ లో పోయి ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో దిగినటువంటి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఇవన్నీ కూడా ప్రజల డొమైన్ లో ఉన్నాయి. తప్పకుండా మా దగ్గర కూడా ఉన్నాయి. అయితే తప్పకుండా ఒక న్యాయం అనేది, ఒక ధర్మం అనేది తప్పకుండా ఉంటది. మాకు వెంకట్ గారు ఒక మాట చెప్పారు, అరవింద్ గారు. వెంకట్ గారు ఏమంటున్నారంటే, ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు, మీరు పార్టీ చర్యలు అంటే పార్టీగా నాకు అర్థమైంది, మీరు అనే పాయింట్ నాకు అర్థమైంది. పార్టీగా చర్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేదు అని అనుకుంటే మేము కోర్టులో ఏమని దాఖలు చేసినాము అని అంటే, వీళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలి అని చెప్పి మేము సుప్రీం కోర్టులో దాఖలు వేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా దాదాపుగా మీరు గమనిస్తే సార్ 3 నెలల క్రితం వరకే, 3 నెలల క్రితమే ఇదంతా జరిగిపోవాలి, మీరు విచారణ చేసి మీదేదో ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పిండ్రు. అక్కడ వాళ్ళు ఆపిండ్రు. మళ్ళీ తిరిగి 1 నెల గడువు అడిగినరు. అది ఎల్లుండి 19 తారీఖు నాడు శుక్రవారంతో ముగుస్తుంది. ఇవాళ ఎంత తెలివిగా తను ఒక్కటే ఒక పాయింట్ చూపించుకుంటూ తను తిరస్కరించేటువంటి మాట చెప్తా ఉన్నాడు స్పీకర్ గారు. వీళ్ళెవ్వరు కూడా, ఆ 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేటువంటి ఒక ఐదుగురికి సంబంధించి వాళ్ళ అదే సార్ ఇక పూర్తిగా అదే చెప్తాడు. ఇవాళ 5గురిది అయిపోయింది, రేపు 3గురిది ఉంటది, వాళ్ళ ఇద్దరిది ఏందో ఇక సరే అన్ని కూడా ఉన్నాయి. అయితే వీళ్ళెవరు కూడా చేరలేదు అనేటువంటి పద్ధతుల్ని ఆయన చెప్తాడు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కానీ 19 తారీఖు తర్వాత ఈ గడువు, నెల రోజుల గడువు కూడా పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మా తరపునటువంటి న్యాయవాదులందరూ కూడా తప్పకుండా ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి అంటే సరే ఈరోజు పుణ్యకాలం గడిచిపోతుంది కదా, 2 ఏళ్ళు అయిపోయింది, అంటే ఇంకా 2 ఏళ్ళు అవుతుంది కదా సార్, 2 ఏళ్ళు అవుతుంది కదా. సరే ఒక మాట ఈ 10 మంది నియోజకవర్గాలల్లో ఇందాక వెంకట్ గారే చెప్పిండ్రు, కొంతమంది మాతో పాటు సహజీవనం చేస్తా ఉన్నారు, కలిసిండ్రు అని చెప్తలేరు కానీ కొంతమంది చేరిరు అంటుండు. సరే ఆయనకు కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వ సహజీవనం అంటున్నా, పార్టీ సహజీవనం కానీ ఆ మాట వాడ. కానీ 3 నెలల క్రితం మహేష్ కుమార్ గౌడ్ గారే వీళ్ళు మా పార్టీలో చేరిండు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఈ చర్చ ఎందుకు, తర్వాత ఇవన్నీ ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇవాళ లోతైనటువంటి అధ్యయనం. సరే తప్పకుండా సార్, నేను ఒక్క మాట మాత్రం చాలా స్పష్టంగా న్యాయం గెలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, కోర్టు ద్వారా కోర్టు
ఈ తప్పకుండా స్పీకర్ గారికి రేపు 19 తారీఖు తర్వాత మీరు ఎట్లా అని చెప్పి అనుకున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం పూర్తిగా కోర్టు ముందల పెడతాము అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్. ఏది ఏం జరిగినా ఈ 10 మంది నియోజకవర్గాల లోపల 10 రూపాయల అభివృద్ధి కార్యక్రమం తీసుకుపోయినరా సార్. ఒకవేళ ఆ ఒక్క రూపాయి అభివృద్ధి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అమర్నాథ్ గారు. లాస్ట్ అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఉన్నది ఏ పార్టీకైనా. ఒక పార్టీని సున్నా చేయాలి అన్న ఆలోచన గతంలో మీరు కాంగ్రెస్ ముక్త భారత్ అన్నట్టు అనుకోండి ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు మీ ఉద్దేశం ఏదైనా మీరేం చెప్పారా, కలిపేసుకుంటే వచ్చే అక్కడ నీ సిట్టింగ్ క్యాండిడేట్ ఉంటాడు, వాడు ఓడిపోయి ఉంటాడు, ఏదో ఎన్నికల ముందు చేస్తే ఉపయోగం. ఇద్దరిని చేరిన దగ్గర నుంచి కొట్టలేదు. ఇప్పుడు ఆయన చెప్పారు పటాంచలో నిజంగా అదే జరుగుతూ ఉంది, చాలా చాలా చోట్ల అదే పరిస్థితుంది. కొంతమంది ఇటొక్కాలు పెడుతూ ఉన్నారు. ఈ గందరగోళంలో అసలు ఉప ఎన్నికలనే ఇప్పుడు దీనిలో, ఎందుకంటే పార్టీలు కోరుకుంటుంది ఎవరి సత్తా వాళ్ళు చూపించుకోవడానికి, క్యాండిడేట్లు బిక్కుమన్నా కూడా బీఆర్ఎస్ అయితే సవాల్ చేస్తూ ఉంది, బీజేపీ కూడా రాజీనామా చేయని కోరుతారు. జరుగుతుందా లేదా నాకు తెలియదు, ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఒక డైమెన్షన్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు అహంకారపూరితంగా డబ్బులకు మాత్రమే, కబ్జాల కోసము డబ్బుల కోసము రౌడీయిజం చెలాయించుకోవడానికి మాత్రమే మారడం. ఇంకొకటి ఇందాక మీరు ఒక సందర్భాన్ని ఈటెల రాజేందర్ గారి సందర్భాన్ని, అంటే ఒక పార్టీ యొక్క అధినేత తన సొంత డిన్నర్ టేబుల్ మీదనే నిర్ణయాలు తీసుకునేంత దారుణమైన ఒక పార్టీ, అంటే ఒక ఉద్యమ పార్టీ నుంచి ఒక కుటుంబ పార్టీగా మారిన, చంద్రముఖిగా మారిపోయినట్టు అట్లా మారిపోయిన ఒక పార్టీ ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని తీసివేయడము అలాంటివి చేసిన, అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ నేను చెప్పేది. ఒకటేమో ఓన్లీ కేవలం డబ్బులు కాంట్రాక్టులు వీళ్ళ కోసం జాయిన్ కావడం, ఒకటేమో ఉన్న పర్సన్స్ను ఎమ్మెల్యేలను అంటే బయటకు పంపించడం. సో ఈ రెండు సందర్భాల మధ్యలో ప్రతిదానికి అనేది చట్టం ఎట్లా ఉండాలి అనే దాని మీదనే మనం మాట్లాడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది న్యాయమా, ఇది కరెక్టా, ఇది రంగా అనేది మనం చర్చించడానికి మనం జడ్జిలం కాదు, మనము లాయర్లం కాదు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా భారతదేశం డెవలప్మెంట్ అవుతున్నది. ఇప్పుడు డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్కు మనం వెళ్తున్నాం. అంటే చట్టాలు అన్ని డెవలప్ కావాలి కదా, చట్టాలు టెక్నాలజీ సైన్స్ డెవలప్ అయినంత మాత్రం లాభం లేదు. చట్టాలు డెవలప్ కావాలి మనలాంటి సొసైటీకి. అంటే ఒక పక్కన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సొసైటీ, అట్ ద సేమ్ టైం విపరీతమైన జనాభా ఉన్న విపరీతంగా పెరిగిపోతున్న సొసైటీకి సూటబుల్ చట్టాలు అవసరం. నేనంటుంది అదే సార్, మీరు ఎన్నికల సంస్కరణలు అన్నారు, ఏదో జమిలీ ఒక్క గొడవ కాకుండా డబ్బు ప్రభావం పోవాలంటే మీకు దామాషా తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ మీరు యాక్సెప్ట్ చేసినా చెప్పిన అమర్నాథ్ గారు, ఇప్పుడు ఈ మారిన వాళ్ళల్లో రేపొద్దున ఇంకొక 4 ఏళ్ల తర్వాత లేదా 3 ఏళ్ల తర్వాత వీళ్ళు బీజేపీలోకి వస్తూ ఉంటే వీళ్ళల్లో ఒక్కళ్ళనైనా మీరు వద్దనే అవకాశం ఉన్నదా? గుడ్లు పెట్టి చేసుకుని ఏ పార్టీ అని మీరే బరాబర్ చెప్తా సార్. నేను అసలు కొంచెం కూడా మొహమాట పడను. వాళ్ళు ఎవరు జాయిన్ కావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక క్లియర్ పాలసీ ఉన్నది. వాళ్ళందరూ రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు మీద గెలిచి వస్తే మేము యాక్సెప్ట్. నేనంటుంది అది కాదు, ఎమ్మెల్యేగా కాదు, వ్యక్తులకి. మీరు ఇందాక చెప్పారు క్వాలిటీస్ చెప్పారు, వీళ్ళు డబ్బుల కోసం కబ్జాల కోసం దండుకోవడం కోసం అని. మరి ఆ దండుకునే వాళ్ళకి సీట్లు పోతే బీజేపీ కూడా గెలవదు కదా, సమస్య అదే కదా చాలా చోట్ల. సార్ ఇప్పుడు భారతీయ జనతా క్లియర్ కట్ పాలసీలో వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేసి రావాలని ఒక పాలసీ పెట్టుకున్నాం, ప్రిన్సిపల్. అది మా ప్రిన్సిపల్ మేము స్టిక్ అవుతాం, మీరు పెట్టిన ప్రిన్సిపల్ మేము స్టిక్ కాలేము. మీరంటే మీరు కాదు, ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరంటే మీరనే కాదు, ఎవరైనా వేరే వాళ్ళు. సార్ ఇక్కడ భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ ప్రకారం ఒక పార్టీ ఎట్లా రన్ కావాలా రన్ చట్ట ప్రకారం మా ఓన్ సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ ప్రకారం ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి నేను ఒకటే విషయం చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి మొన్న కూడా 2 రోజులు కంటిన్యూస్ గా చర్చ జరిగింది. చాలా క్లియర్ గా చర్చ జరిగింది సార్. అనేక విషయాలను సుధాంశు త్రివేది గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అనేక విషయాల మీద డిస్కషన్ జరిగింది. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు 2015 255th లా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ దగ్గర నుంచి ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద చాలా ఎట్ లెంత్ ప్రజా డిస్కోర్స్ కావాలంటున్నాను నేను. అంటే పబ్లిక్ డిస్కోర్స్ కావాలి. మనది ప్రజాస్వామ్య దేశం సార్. ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ఒక చట్టం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు చట్టాలు, మన టైం తక్కువ ఉంటుంది కానీ ఒకటే చెప్పండి, ఎన్నికల సంస్కరణ మీద చర్చ జరిగింది, లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. దానిలో డబ్బు ప్రభావం ఎన్నికల్లో ప్రభుత్వానికి జమిలి ఎన్నికలు ప్రభుత్వానికి ఖర్చు తగ్గించడం కాదు, అభ్యర్థికి డబ్బు పెట్టి ఓట్లు కొనకుండా నిజాయితీగా ఓట్లు కొనుక్కొని ఈ డబ్బు ప్రభావం తగ్గించే సూచన ఏమైనా ఉందా మీ దృష్టిలో? సార్ డబ్బు ప్రభావం తగ్గించడానికి ఏకైక మార్గము పబ్లిక్ డిస్కోర్స్ మాత్రమే. అది కాకుండా మీరు దొంగతనంగా పైసలు ఇస్తే మీరు కౌంట్ చేస్తారా, లేకుంటే
డైరెక్ట్ ఇస్తే డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఆపగలుగుతారు. దామాషా పద్ధతి ఇలాంటి బోల్డ్ మోడల్స్ ఉన్నాయి. లేదు సార్, మీరు అవేమి- ఎప్పుడు సార్, చర్చ అవేం మీరు successful చర్చకు models కూడా కాదు సార్. మీకు సార్, successful దయచేసి గా ప్రపంచం అంతా సార్, ఉంది. శ్రీనివాస్ గారు. ఈ పద్ధతి ఫస్ట్ పాస్ ద పోస్ట్ 5 దేశాలు మీరు ఓన్లీ దామాషా మీద కావాలని బోల్డ్ చర్చ సార్లు పెట్టండి, పెట్టారు. నేను వస్తాను నేను బోల్డ్ సార్. సార్లు ఎందుకంటే శ్రీనివాస్ దాని గారు, మీద కూడా వెంకట్ అనేక గారు. ప్రోస్ అండ్ ఓకే, కాన్స్ ఓకే, ఉన్నాయి. ఓకే. స్టడీ అంటే చేస్తున్నాం. మీ పెరినాలు అసలు అది లేదు, అందుకని అడుగుతున్నాను నేను. సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో శ్రీనివాస్ గారు. అనేది కూడా Yeah. ఎడ్యుకేటెడ్ లా కమిషన్ కదా, వాళ్ళు చెప్పింది కూడా మనకి శ్రీనివాస్ గారు. So, electoral శ్రీనివాస్ గారు. reforms ఇండియా ఓకే రైట్. అధికారంలో ఉన్న వాళ్ళకి దామాషా పద్ధతి పనికిరాదు సార్. కాంగ్రెస్ ఉన్న వెంకట్ గారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే చేసింది, బీజేపీ ఉన్నప్పుడు అదే చేస్తుంది. డబ్బు ప్రభావం తగ్గించడం మీ లక్ష్యం కాదు. 35% 40% ఓట్లు వస్తే గెలుస్తారు. దామాషా పద్ధతి ఇస్తే 40%కి 40% సీట్లే వస్తాయి. ఇవన్నీ అందరికీ తెలిసి. ఫైనల్గా రెహమాన్ గారు కంక్లూడ్ చేయాలి లాస్ట్ సెంటెన్స్. శ్రీనివాస్ గారు, Yeah. నీతి గురించి, నిజాయితీ గురించి, అభ్యర్థుల వ్యక్తిత్వం గురించి ఇంతకు ముందు మన మిత్రులు చాలా గొప్పగా చెప్పారు. Okay. ఇంతకు ముందు నేను చాలా కాలంగా మనం అంతా రాజకీయాలు చూస్తూ వచ్చినాం. ఈడీ ఆరోపణలు, సిబిఐ ఆరోపణలు, ఏసీబీ Okay. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కండువాలు కొప్పి వాషింగ్ పౌడర్ రైట్. అన్ని సరే, అన్ని పార్టీలకి సమస్య ఉంది సార్. ఇది ప్రధానంగా ఇవాళ చర్చ ప్రధానంగా సార్, శ్రీనివాస్ గారు ఒక మాట నేను చెప్పాలి. వెంకట్ గారు చెప్పండి. గతంలో మనం సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని, దాంతో పాటు మెంబర్ కమిషనర్స్ ఎవరినైతే Okay. అపాయింట్ చేయాలో అక్కడే ఏది సుప్రీం కోర్టు Right, ఏది చీఫ్ జస్టిస్ ఉండాల్సిన గారు చోట ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 66 సంవత్సరాలు మీ ప్రధానమంత్రి ఇంట్లో కూర్చొని తయారు చేసింది సిఈసిని. ఓకే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి దీనికి సంబంధించిన ఒక లాను తీసుకొచ్చి Right. ఈ సిజేఐ తో పాటుగా 3 మెంబర్స్ ఉండాలని తీసుకొచ్చింది Okay, భారతీయ జనతా okay, పార్టీ. right. మొత్తంగా- అంతకు ముందు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. Right. ఆ వెంకట్ గారు అంటే వెంకట్ గారు, సరే, అమర్ శేషన్ గారు అంటే లాంటి అమర్ గారు. శేషన్ రైట్ సార్. గొప్ప- ఏదేమైనా ఏం మాట్లాడుతున్నారు ఏదేమైనా మీరు? పార్టీ- మీరు మాట్లాడొద్దు సార్. పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ doesn't పార్టీ have any right to talk. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ గారు అయితే ఇవాళ ఒక 5 సభ్యులకు సంబంధించిన నిర్ణయం అయితే స్పష్టంగా అనర్హత చెల్లదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మరో 3కి సంబంధించి రేపు నిర్ణయం వెలువడుతుంటారు. ఇక ఈ మిగతా 2 వాళ్ళ నివేదిక, వాళ్ళు స్పీకర్ గారి విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద డిసెంబర్ 19న విచారణ ఉన్నది. స్పీకర్ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, పార్టీలు ఎలా ముందుకెళ్తాయి, ప్రధానంగా బీఆర్ఎస్ దీని మీద ఏం చేయబోతుంది దాన్ని బట్టి తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్నది ఒక అంశం అయితే, రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు ఈ రకంగా జరగటం ఎంతవరకు కరెక్టు, డబ్బు ప్రభావాన్ని తగ్గించే మార్గం ఎట్లా అన్నది జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు ఆలోచన చేయాలి. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, రెహమాన్ గారికి, అలాగే వెంకట్ గారికి, అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తో మళ్ళీ కలుద్దాం.